సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీ సాధించిన గాజ్వాక అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు అభినందనలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన కూటమి నేతలు కార్యకర్తలతో గాజ్వాక తెదేపా కార్యాలయం జనసంద్రాన్ని తలపించింది. రాష్ట్ర చరిత్రలోని ఎన్నడూ చూడనంతగా పల్లాకు మెజార్టీ రావడంతో ఇటు కూటమి శ్రేణుల్లోనూ అటు వర్తక వాణిజ్య పరిశ్రమల ప్రతినిధులు సైతం ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు గాను కార్యాలయానికి తరలివచ్చారు. కూటమి నేతలు శ్రేణుల మధ్య భారీ కేక్ కట్ చేశారు. అనంతరం పల్లా మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రజా విజయమని అన్నారు. ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చిన నియోజకవర్గ ప్రజలకు కూటమి శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో తాను ఏవైతే హామీలు ఇచ్చానో వాటన్నిటినీ అమలు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రజాస్వామ్యంలోని గెలుపోటములు సహజమని, అయినప్పటికీ కూడా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ ఎన్నికలు రుజువు చేశాయని అన్నారు. అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మహిళా సోదరుమణులు, అలాగే జనసేనకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అలాగే వీర మహిళలు, బీజేపీ నాయకులకు, వాళ్ళ వాలంటీర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఇక్కడ అన్ని వర్గాల వారు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ రావాలి అన్న ఆలోచనతో ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఇక్కడ ఈ ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. మేము ఖచ్చితంగా ఏదైతే ప్రజలు నమ్మకంతో నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని నించోబెట్టేటట్టుగా నేను నా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మేము అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నేను ఇంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి గాజువాక ప్రజానికానికి నేను కృతజ్ఞులై ఉంటానని, ఎప్పుడు కూడా వారు రుణం తీర్చుకోలేనటువంటి విధంగా నాకు ఇచ్చారు. కానీ ఖచ్చితంగా నేను నా మీద ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఆ నమ్మకంతో నేను వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక అటు ప్రజానికానికి, గాజువాక ప్రజానికానికి, అలాగే మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే కాదండి, అంటే మంత్రి అన్నది మన చేతిలో లేనటువంటి విషయం. అది మరి మా అధినాయకులు ఆలోచించి చేస్తారు. వస్తే దేన్నైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకెందుకంటే ఇటు అంటే నాకైతే హ్యాండిల్ చేయగలనని ఒక నమ్మకం ఉంది. బేసిక్గా నాకు ఉండాలంటే అంటే డిపార్ట్మెంటల్ ఫైల్ మూమెంట్ కావచ్చు, లేకపోతే వాటిపైన నాకు అవగాహన ఉంది. అలాగే దానికి కావాల్సిందంటే ఇప్పుడు మంత్రి అనుకుంటే మళ్ళీ ఇంకా ఎక్కువసేపు కష్టపడాలి. అదొకటే బాధ్యత, అది పూర్తి స్థాయి బాధ్యత ఉంటుంది. అది బాధ్యత. ఖచ్చితంగా నేను పార్టీ ఏ ఆదేశాలు ఇస్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా అంతే. మేము ఇప్పుడు ఈరోజు ఈ గెలుపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఏదైతే ఉమ్మడి కూటమి ఉందో, కూటమి విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చూడాలి. మీరు ఇది చారిత్రక విజయం అనగా భావించవచ్చు. ఎందుకంటే రాజకీయాలు అనేది శాశ్వతం కాదు, రాష్ట్రం శాశ్వతం.